హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రాగి సంగటి కుండ చికెన్ చేసుకోవడానికి ముందుగా చికెన్ బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా నేను దీనికోసమని ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ గ్రేవీ ఎక్కువ చిక్కగా రావాలంటే ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలి. అందులో నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నా. ఇంకా కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కారం, ఉప్పు, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న, ఇంకా పుదీనా. ఇప్పుడు చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్లో నేను ఒక గరిటెడు కారం వేస్తున్నాను. తర్వాత ఇంకా నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను కావలసినంత. ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసి కొంచెం ఆయిల్ కూడా పోస్తానండి. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టుకునేటట్టు మంచిగా కలపాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం నేను ఇందులో పుదీనా ఫ్లేవర్ కోసమని పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నా. పుదీనా ఆకులు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇట్లా కలిపి కొంచెం ఒక 10 నిమిషాలు అట్లా పక్కకు పెట్టుకోవాలి. తర్వాత నేను ఇంకా కుండ తీసుకున్నానండి. కుండలో వండాలనుకుంటున్నా ఈరోజు. కుండ తీసుకొని కొంచెం ముందే ఆయిల్ పోయాలండి. ఎందుకంటే కుండ ఎక్కువ వేడెక్కకూడదు, పగిలిపోతుంది అని. కొంచెం వేడి కాగానే నేను ఇంకా పచ్చిమిర్చి వేసుకున్న. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని సన్నం చెక్క మీదనే పెట్టాలండి. ఇది కుండ కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇంకా తర్వాత నేను ఆనియన్స్ వేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి. ఇంకా ఆనియన్స్ వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్టును, ధనియా పౌడరు, కొంచెం వాటర్ పోసి కలుపుకొని వేసుకున్నానండి. ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది, అందుకోసమని నేను అలానే చేస్తానండి. ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలండి. కావలసినంత పసుపు వేసుకోవాలి. ఎందుకంటే పసుపు కొంచెం ఎక్కువైందంటే ఇంకా కర్రీ వైట్ కలర్ కనబడుతుంది. అందుకే తగినంతనే వేసుకోవాలి. నేను ఇంకొక బిర్యానీ ఆకును, పుదీనా ఆకు కూడా వేసుకున్నానండి ఫ్లేవర్ కోసమని. ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చాక ఇంకా నేను చికెన్ వేసుకుంటానండి. ఇప్పుడు చికెన్ తీసుకొని చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం మెల్లగా గరిటెతోటి కలుపుకోవాలండి. మామూలు స్టీల్ గరిటె కాకుండా ఇలా కట్టె వాటితోటి కలపాలండి. ఎందుకంటే ఇవి మట్టివి కాబట్టి మట్టిని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. ఇంకా కొంచెం మెల్లగా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఎందుకంటే ఇవి అల్యూమినియం వాటిల కంటే తొందరగా అడుగు పడతాయండి. అందుకోసమని కొంచెం మెల్లగా మధ్యలో మూత పెట్టుకుంటూ తీస్తూ మళ్ళీ మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత నేను మూత పెట్టి కాసేపు 5 మినిట్స్ అయినాక మళ్ళీ అడుగు పట్టకుండా మెల్లగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకోవాలి. ఇంకా ముక్కలకు బాగా ఆయిల్లో వేయించేటట్టు, ఉప్పు కారం బాగా పట్టుకునేటట్టు కొంచెం ఆయిల్లో ఎక్కువసేపు వేయించుకోవాలండి. అలా అయిన తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ తీసి కలుపుకోవాలండి అడుగు పట్టకుండా. అల్యూమినియం వాటిలో కంటే ఇందులో కొంచెం ఎక్కువనే కలపాలండి. అడుగు తొందరగా పడుతుంది మట్టి వాటిలో. ఇంకని ఇప్పుడైతే ఇంకా ఇట్లా ఆయిల్ పైకి వచ్చేసిందండి. ఇంకా పైకి వచ్చిందంటే కొంచెం దగ్గర ఉడికినట్టేనండి. ఎందుకంటే ఆయిల్ పైకి వచ్చిన తర్వాతనే వాటర్ పోసుకోవాలండి. ముందే పోసుకోకూడదు, నీసు వాసన వస్తుంది కొంచెం. అందుకోసమని ఆయిల్ పైకి వచ్చిన తర్వాతనే పోసుకోవాలి. ఇలా అయిన తర్వాత కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ చూసుకొని ఏమన్నా తక్కువ ఉంటే సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ గరం మసాలా కొంచెం వేసుకున్నాను. ఇంకేం మసాలాలు అయితే వేయలేదండి. ఇంకా క్లాత్ తోటే పట్టుకొని కలపాలండి. ఇంకా పట్టుకారుతోటి పట్టకూడదు. ఎందుకంటే ఇది మట్టిది కాబట్టి ఇట్లా మెల్లగా కలుపుతూ ఉండాలి. ఇంకా అది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంకా నేనైతే ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని ఇంకా గరం మసాలా, ఉప్పు అన్నీ చూసుకున్నాను. ఇంకా
సూప్ కూడా కొంచెం చిక్కగానే అయింది. ఆల్రెడీ అయిపోయిందండి చికెన్. ఇంకా చూడండి ఇట్లా ఆయిల్ పైకి వచ్చి ఇంకా మంచిగా అనిపిస్తుందండి. ఇట్లా ఇంకా రాగి సంగటి చేసుకోవడానికి నేనైతే ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం పోసుకొని బాగా కడుగుతున్నానండి. వాష్ చేసుకోవాలి. ఇంకా 2-3 టైమ్స్ కడిగి ఇలా నేను ఒక కప్పుకు 2 కప్పులు వాటర్ పోస్తున్నానండి. వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకొని ఇట్లా ఉడుకుతుందండి. ఇంకా బాగా ఉడకనియాలి. మెత్తగా కావాలండి అన్నము రాగి సంగటి చేయడానికి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, మెత్తగా అయింది అన్న టైంలో ఇంకా నేను ఒక కప్పు రాగి పిండి పోసానండి. ఒక కప్పుకు ఇంకా కొంచెం వేసుకున్నానండి. వేసుకున్న తర్వాతే ఆ వాటర్ మొత్తం మిగ్గుకున్న తర్వాత నేను ఇంకా అప్పుడు మొత్తం కలుపుకుంటున్నానండి. కానీ గరిటెతోటి కలపకూడదండి రాగి సంగటి. మన పప్పు గుత్తితోటి కలుపుకోవాలి. అలా మెత్తగా కలపాలండి. ఇంకా మంచిగా కలిపితేనే మెత్తగా వస్తుందండి. ఇంకా అట్లా కలుపుతూనే ఉండాలి. కొంచెం పక్కారు పట్టుకొని గట్టిగా కలపాలండి. ఇట్లా మెత్తగా అవుతుంది. ఇంకా రాగి సంగటికి చికెన్ కర్రీ బాగుంటుందండి సూప్ తోడి చేసుకొని తింటే. ఇంకా నేనైతే వీక్లీ వన్స్ అట్లనే చేస్తానండి. కనీసం మంత్లో వన్ టైం అన్నా వేసుకోవాలండి. ఇంకా నేనైతే ఇక్కడ 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నానండి. నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకుంటే మెత్తగా వస్తుందండి. ఇంకా ఇట్లా ముద్దకు రావడానికి కూడా మంచిగా ఉంటుంది ఇట్లా స్మూత్గా. అందుకోసమే ఎక్కువ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలండి. ఇంకా రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉండలుగా వేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇంకా రాగి సంగటి కుండ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.